హాయ్ అండి, అందరికీ నమస్కారం. శనివారం పూజ అయిపోయింది కదా ఉదయం. సాయంత్రం అయితే మళ్ళీ ఉదయం పెట్టిన పువ్వులన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పూజ గదిని అంతటిని కూడా ఇలా సర్దుకున్నాను అనమాట. పూజా వస్తువులు కూడా ఇలా క్లీన్ చేసుకొని దీపారాధన కుందులు, ప్రసాదం ప్లేట్లు, రాగి చెంబు, శంకుచక్ర నామాలు అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి పూజ గదిలో. సాయంత్రం పూట ఈవినింగ్ లాగ్ అనమాట ఇది. నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. నేను సాయంత్రం పూట ఎలా పూజ దేవుడివన్నీ ఉదయం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకుంటే ఉదయంకి పూజ చేసుకుంటానికి మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నిత్యము కూడా ఉదయం పూజ అయినప్పుడు సాయంత్రం పూట మాత్రం కంపల్సరిగా పూజ గదిని అంతటిని కూడా శుభ్రంగా నీట్గా తుడుచుకొని ఉదయం పూజకి సిద్ధం చేసుకుంటాను అనమాట. సాయంత్రం ఒకవేళ మనం పూజ చేసుకోవాలి, సంధ్యాదీపం అనేది పెట్టుకుంటాం కదా, ఎలా అని మీరు అనుకోవచ్చు. సంధ్యాదీపం పెట్టుకున్నప్పుడు ఉదయం పూట స్నానం చేసి పూజ గదిని శుభ్రపరచుకొని పూజా సామాగ్రి క్లీన్ చేసుకొని అప్పుడు పూజ అనేది చేస్తాను. సాయంత్రం పూజ చేయనప్పుడు మాత్రం ఉదయం చేసిన పూజని పువ్వులు కానీ అన్నీ కూడా ఇలా మొత్తం కూడా అలంకరణ అనేది చేసుకుంటానికి ముందుగానే పూజ గదిని అంతటిని కూడా ఇలా సిద్ధం చేసుకుంటానండి. నా పూజ గది ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి సాయంత్రం పూట అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే అండి మనం ఉదయం పూజ చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత వీటన్నిటికీ గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ గదిలో పువ్వులతో అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. నేను ఇలా చేసుకుంటాను. ఈవినింగ్ వచ్చేసి ఈరోజు సాయంత్రం 4 గంటలకి మ్యాంగోస్ కట్ చేశానండి. పైనాపిల్ కూడా కట్ చేశాను అనమాట. పైనాపిల్ కూడా తీసుకొచ్చి సాయంత్రం పూట ఎక్కువ ఫ్రూట్సే తింటుంటాము. చాలామంది స్నాక్స్ అనేవి నూనెల్లో ఈ బజ్జీలు పకోడీ అలాంటివి తింటూ ఉంటారు. దానికంటే మనం ఎక్కువగా ఇలా మనం కట్ చేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకొని ఫ్రూట్ సాలెడ్గా కూడా తినొచ్చు. మొత్తం కట్ చేశానండి. పప్పాయి వచ్చేసి రైతు బజార్లో తెచ్చా కానీ అంతగా బాగోలేదు. ఓన్లీ పైనాపిల్, మ్యాంగో ఒకటి కట్ చేసి ఇలా పెట్టానమాట. కొన్ని ముక్కలు బౌల్లోకి వేసుకొని కొన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనకి 1-2 రోజుల వరకు మనకి ఈజీగా ఉంటుందండి తినడానికి. నీట్గా ముక్కల్ని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రూట్ సాలెడ్ అనేది చాలా బాగుంటుంది. మామిడికాయలు ఇంకా మనకి సీజన్ అయిపోతుంది కదా, తెచ్చుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఫ్రూట్ సాలెడ్కి ఎక్కువ కట్ చేస్తూ ఉంటా కదండి. అరటిపళ్ళు తీసుకొచ్చాను, కర్బూజా కూడా తెచ్చానండి రైతు బజార్లో. కర్బూజా వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నారండి. బొప్పాయి పండు కూడా 35 రూపాయలు, కేజీ 35 అనమాట. ఇది కేజీ ఉంది. కేజీ బొప్పాయి కూడా తెచ్చాను. ఒక కాయ అయితే పోయింది, అసలు బొప్పాయి పాడైపోయింది, అది కట్ చేయలేదు. అరటిపళ్ళు కూడా తీసుకొచ్చానండి. డజన్ 60 రూపాయలు. అమృత పానీ అంటాము, అంటే ముకిరీలు అంటాము. కొంచెం పిండి పిండిగా ఉంటాయన్నమాట. సాయంత్రం పూట ఈ కర్బూజా ఏంటి, పప్పాయి ఏంటి, అరటిపళ్ళు ఏంటి అన్నీ ఫ్రూట్ సాలెడ్గా మిక్స్డ్గా కట్ చేసి తింటూ ఉంటాం అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదండి, సాయంత్రం ఆ ఫ్రూట్స్తో పాటు కొన్ని నువ్వులుండలు, పప్పుండలు ఏవైనా సరే మనం తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఎందుకంటే ఫ్రూట్స్తో పాటు మనకి ఐరన్ కూడా ఉండాలి, కాల్షియం ఉండాలి. కాబట్టి నువ్వుల ఉండలు, పప్పు ఉండలు కూడా 5 మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. మోకాల నొప్పులు అనేవి రావన్నమాట. అందుకే ఎక్కువగా మా ఇంట్లో నట్స్ ఉంటాయి, పప్పుండలు, నువ్వులుండలు ఉంటాయి. ఫ్రూట్స్ ఎక్కువ శాతం ఫ్రూట్స్ ఉంటాయండి. సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ ఉంటాయి. అంతేకాదండి, అవిసె గింజలు కూడా ఉంటాయి. అవిసె గింజల డబ్బా అనేది వేయించి డబ్బాలో పోసి చక్కగా అవిసె గింజలు కూడా మేము తింటూ ఉంటాం అనమాట అండి. ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఇలా నా రోజువారీలో సాయంత్రం పూట ఈవినింగ్ నేను ఎక్కువ కూడా అవిసె గింజలు, పప్పుండలు, వేరుశనగ ఉండలు, ఫ్రూట్ సాలెడ్ ఇవన్నీ కూడా ఉండేలా చూసుకుంటాను సాయంత్రం పూట. రాత్రికి మాత్రం 7:30 కల్లా జొన్న రొట్టె అనేది ప్రిపేర్ చేస్తాను. జొన్న రొట్టె నేను ఎప్పుడు వీడియోలో పెడుతూనే ఉంటానండి. జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో మా ఇంట్లో మాత్రం కంపల్సరీగా నువ్వులుండలు, పప్పుండలు, అన్ని రకాల నట్స్, పిస్తా, మనకి మస్క్ మెలన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం ఇవన్నీ కూడా ఉంటాయండి. డబ్బాల్లో పోసుకొని మనం చక్కగా చిన్న డబ్బాల్లో పోసుకొని అటు ఇటు తిరుగుతూ తినేయచ్చు అనమాట. మనకి ఏంటంటే బాడీకి విటమిన్స్ అందుతాయి. ఈ ఫ్రూట్ సాలెడ్ వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అవిసె గింజలు ఇలా వేయించి దోరగా మనం డబ్బాలో పోసుకొని రోజు మనం అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మా మొక్కలు చూపిస్తాను రండి. మా మొక్కలు వచ్చేసి ఇది
ఆక్సిజన్ అందించే మొక్క అండి. ఆక్సిజన్ అందిస్తుంది. ఇది వచ్చేసి చిన్న మందారపు 4 రెక్కల మందారం అండి. ఇది వేసి కూడా నేను కరోనాకు ముందు 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ కుండీలో మట్టి సరిపోవట్లేదు. మట్టి సరిపోక మొక్కలన్నీ ఎదగట్లేదు అనమాట. మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ని కూడా ఒక 2 కుండీల్లో వేసాను అనమాట. కుండీల్లో వేశాను. గిన్నెలన్నీ తోమి సర్దాను. ఉదయాన్నే వాషింగ్ మిషన్ అనేది వేశాను. సాయంత్రానికి బట్టలు లేకుండా చూసుకుంటాను. ఇది ఒక మనీ ప్లాంట్ చెట్టు. మనీ ప్లాంట్ నా దగ్గర 2 ఉన్నాయి. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి. మనకి ఇంట్లో తమలపాకు ఉంటే చాలా మంచిదనమాట. రోజు కాసేపు మొక్కల దగ్గర నేను ఎక్కువ స్పెండ్ చేస్తానండి. ఆరోగ్యానికి మొక్కల మధ్య ఉంటే మనకు ఆరోగ్యం చాలా మంచిది. మా ఇంట్లో తమలపాకు ఉంది, మనీ ప్లాంట్ ఉంది, ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. తమలపాకు బాగా గ్రో అవ్వట్లేదండి. చిన్న చిన్న ఆకులు వస్తాయి. తమలపాకు బాగా గ్లో అవ్వాలంటే మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదండి, అది పోస్తే ఇప్పుడు ఎగురు పెడుతుంది అనమాట. నేను కూడా యూట్యూబ్లోనే చూశానండి. నాకు యాక్చువల్గా అయితే తమలపాకు చెట్టు ఎలా పెంచాలో అసలు తెలియదు. ఎప్పుడు తమలపాకు వేసినా వడబడిపోయి ఉండట్లేదు అనమాట మొక్క. అందుకని ఈసారి యూట్యూబ్లో చూసి ఎవరో చెప్పారు ఛానల్లో, ఆ యూట్యూబ్లో చూసి తమలపాకు చెట్టుని పెంచుకుంటున్నాను. బాగా వస్తుందండి తమలపాకు చెట్టు. ఇలా అల్లిస్తున్నాను గ్రిల్కి. ఈ తమలపాకు చెట్టుకి నేనేం చేస్తానంటే బియ్యం వాటర్ కూడా పోస్తానన్నమాట. బియ్యం వాటర్ పోస్తే మనకి బాగా ఎదుగుదల అనేది వచ్చి చిన్న చిన్న ఆకులు కూడా వచ్చేస్తున్నాయండి. నా దగ్గర లెమన్ గ్రాస్ కూడా ఉందండి. టీలో మనం టీ మరిగేటప్పుడు ఈ లెమన్ గ్రాస్ వేస్తాను. లెమన్ గ్రాస్ వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. లెమన్ గ్రాస్ టీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి లెమన్ గ్రాస్ టీ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇదొక కుండీల్లో మనీ ప్లాంట్ వేశాను. నా దగ్గర కలబంద చెట్టు కూడా ఉందండి. కలబంద ఆరోగ్యానికి, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, జుట్టుకి అప్లై చేసుకోవచ్చు. ఇంటిలో కలబంద, తమలపాకు, మనీ ప్లాంట్ ఈ 3 మొక్కలు ఉండాలండి కంపల్సరిగా. ఈ 3 మొక్కలు కూడా నా బాల్కనీలో ఉంటాయి. చిన్న బాల్కనీ అయినా కొద్ది మొక్కలైనా చాలా మొక్కలు వేసాను కదండి. మొన్న ఎండలకి అన్నీ కూడా చచ్చిపోయాయి మొక్కలన్నీ. కొన్ని మనీ ప్లాంట్, తమలపాకు, కలబంద, తులసి మొక్క, అంతేకాదండి వామాకు బజ్జి, వామాకు కూడా ఉందన్నమాట. శివుడికి పెట్టే పువ్వులు కూడా ఉన్నాయండి. అంతేకాదండి చిన్నది ఇంకా తులసి మొక్క కూడా నేను ఇంకా శ్రావణ మాసం వస్తుంది, ఒక తులసి మొక్క అనేది తెచ్చుకొని నాటుకోవాలి. కలబంద మాత్రం భలే వస్తుందండి. చిన్న చిన్న ఏర్లతో సహా వస్తుంది. మళ్ళీ ఏరుని తీసి మనం వేరే కుండీలు వేసుకుంటే కలబంద బాగా వస్తుంది అనమాట. మా ఇంట్లో కలబంద కంపల్సరీగా, మనీ ప్లాంట్ ఉంటుంది కంపల్సరీగా, తమలపాకు కూడా మా ఇంట్లో ఉంటుందన్నమాట. ఈ 3 మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. దానితో పాటు ఆక్సిజన్ మొక్క అండి. ఆక్సిజన్ మొక్క, మనం ఈ ఆక్సిజన్ మొక్క ఇంట్లో కూడా ఉంచుకోవాలి. యాక్చువల్గా అయితే పెద్ద కుండీ అయిపోయిందని నేను బయట బాల్కనీ డ్రిల్స్ మీద పెట్టాను. యాక్చువల్గా అయితే ఆక్సిజన్ మొక్కని మనం ఇంట్లో టీవీ దగ్గర పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ అనేది బాగా పవర్ అయిపోయి మనకి ఇంటికి చాలా మంచిదంట. నేనైతే ఈ పెద్ద కుండీ అయిపోయి మా బాల్కనీలో డ్రిల్స్ మీద పెట్టాను అనమాట. అంతేనండి, చిన్న లాక్ చేశాను నేను మా ఇంట్లో. ఇలా నేనే గిన్నెలు కడుక్కుంటానండి. ఇంటిలో పని మనిషి లేదు. చక్కగా ఇలా ఉదయానికి చక్కగా ఆరిపోతాయి అన్నమాట. ఆరిపోయిన తరువాత మొత్తగా నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ సర్దుకుంటాను అనమాట. ఇల్లంతా కూడా ఇప్పుడే ఫ్రూట్స్ అనేది కట్ చేశాను. అంతేనండి, పూజ గది కూడా సర్దుకున్నాను, స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఫ్రూట్స్. అంతేకాదండి ఉల్లండలైనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. ధన్యవాదాలు.